క్రెడిట్ కార్డ్ ఉందా? కేర్ఫుల్. ఒక్క మిస్టేక్ చేస్తే డెట్కి స్లేవ్ అయిపోతారు. క్రెడిట్ కార్డ్ అంటే ఫ్రీ మనీ కాదు, అది ఒక పవర్ఫుల్ టూల్. కానీ రాంగ్గా యూజ్ చేస్తే సైలెంట్గా లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. నా ఫ్రెండ్ రోహిత్ని చూడండి. ఆఫర్స్ ఉన్నాయి, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీ క్యాష్ బ్యాక్ అని క్రెడిట్ కార్డ్ ఫుల్గా యూజ్ చేశాడు. షాపింగ్, గ్యాడ్జెట్స్, ఆన్లైన్ ఆర్డర్స్, ప్రతి స్వైప్లో ఒక స్మాల్ హ్యాపీనెస్. అప్పుడు అనిపించింది, క్యాష్ లేకపోయినా పర్లేదు, కార్డుంది కదా. కానీ రియల్ ప్రాబ్లం బిల్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. స్టేట్మెంట్ వచ్చాక ఫుల్ అమౌంట్ పే చేయలేదు. మినిమం పేమెంట్ చేసేద్దాం అని అనుకున్నాడు. జస్ట్ కొన్ని థౌజండ్స్ కట్టాడు. మిగతా అమౌంట్ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోయింది. అదే ట్రాప్. మినిమం పేమెంట్ చేశాక రిలీఫ్ అనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఫీజ్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ మంత్ బిల్ డబుల్ అమౌంట్తో వస్తుంది. అప్పుడే షాక్. బ్యాంక్స్ మనీ ఫ్రీగా ఇవ్వట్లేదు, అది లోన్. మీరు మినిమం పేమెంట్ చేస్తే బ్యాంక్ చెప్తుంది, ఓకే, మిగతా మనీని ఇంట్రెస్ట్తో తీసుకుంటాం. బిల్ తగ్గడు, డెట్ గ్రో అవుతుంది. ఇది స్లో పాయిజన్లా ఉంటుంది. ఫస్ట్ ఈజీ అనిపిస్తుంది, తర్వాత కంట్రోల్ బయటకి వెళ్ళిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకో, మినిమం పేమెంట్ అంటే ఆప్షన్ కాదు, ట్రాప్. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలి అంటే సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ఆల్వేస్ ఫుల్ బిల్ పే చెయ్యి, పార్షియల్ కాదు, మినిమం కాదు. సెకండ్, మినిమం పేమెంట్ ఎప్పుడూ అవాయిడ్ చెయ్యి. వన్సారి హ్యాబిట్ అయితే డెట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. థర్డ్, ఫ్రీ క్యాష్ బ్యాక్, రివార్డ్స్, ఆఫర్స్ ఎంజాయ్ చెయ్యొచ్చు, కానీ లోన్ లాగా కాదు, క్యాష్ లాగా ట్రీట్ చెయ్యి. క్రెడిట్ కార్డ్ని కంట్రోల్ చెయ్యి, క్రెడిట్ కార్డ్ నిన్ను కంట్రోల్ చేయకూడదు. స్మార్ట్ పీపుల్ క్రెడిట్ కార్డ్ని స్టేటస్ కోసం కాదు, డిసిప్లిన్ కోసం యూజ్ చేస్తారు. వన్ స్వైప్, వన్ డిసిషన్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది.